పశ్చిమ గోదావరి జిల్లా తణుకునందు పారిశుధ్య కార్మికుడు విద్యుత్ షాక్తో మృతి చెందడం పట్ల తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పరామర్శించి నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 50,000 రూపాయలను అందించి మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియాను అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చిటికల శ్రీను గారు ఆకస్మికంగా ప్రమాదవశాత్తు మరణించడం చాలా దురదృష్టకరం. ఈరోజు తణుకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఎంతో అంకిత భావంతో ఈ మున్సిపాలిటీకి సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగా డ్యూటీలో ఉన్నటువంటి శ్రీను గారు కూడా ఈరోజు ప్రమాదవశాత్తు విద్యుత్ లైను తగిలి మనందరికీ కూడా దూరం అవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా తెలియజేస్తున్నాను. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగాను కూడా వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వారి పిల్లల్ని కానీ అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకుని తప్పనిసరిగా వారికి అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైరు తెగి ఆయన మరణించిన పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి కాంపెన్సేషన్తో పాటు 10 లక్షల రూపాయల పాటుగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది కూడా వారి వంతు సహాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున వెంటనే 50,000 లక్షల సహాయాన్ని ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి ఆర్థిక సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటుగా వారి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా ఇంట్లో ఒకరికి ఉద్యోగాన్ని కూడా కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాలుగాను కూడా ఈ అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక నాయకులు ప్రతాప్ గారు కానీ మన నాగరాజు గారు కానీ మున్స్వామి గారు కానీ అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరి సహకారంతో ఈరోజు శ్రీను గారి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.